సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన ప్రభువ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉండును అని మీ వాక్యం సెలవిస్తాము. ఇటు బలమైన నామము మీరు మాకు కొండగా, కోటగా, దుర్గముగా, డాలుగా, ఖడ్గముగా ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మా జీవితాల్లో ఈ భూమి మీద పరలోకాన్ని అనుభవించే వారంగా ఉండటం కృప దయచేయండి. మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీ వాక్యాన్ని గ్రహించే ఆ గ్రహింపు శక్తిని మాకందరికీ దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి రోమాపత్రిక 4వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడము. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఈ మాట ఇక్కడ చెప్పబడింది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడము. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములు ఈ వచనంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఆయన ఎందుకు మరణించాడో, ఎందుకు తిరిగి లేచాడో అన్న విషయాలు కూడా ఈ వచనంలో ఎంతో స్పష్టంగా మనము చూడగలం. ఇలా ప్రాథమికంగా ఇక్కడ అప్పగింపబడి అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పగింపబడి అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలా మన భౌతిక నేత్రాలతో యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అప్పగింపబడ్డాడో, ఎవరికి అప్పగింపబడ్డాడో, ఎవరి చేత అప్పగింపబడ్డాడో అన్నది చూడగలుగుతాం. యేసుక్రీస్తుని ఎవరు అప్పగించారు అంటే వెంటనే మనం ఏమని చెప్తాము? ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించినట్టు చాలా స్పష్టంగా బైబిల్లో మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. చెప్పి చాలా ప్రియులారా, ఇక్కడ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తును ముద్దు పెట్టుకొని జన సమూహానికి అప్పగించాడు. ఆ జన సమూహం వచ్చేటప్పుడు వాళ్ళేదో ఖాళీ చేతులతో రాలేదు. ఏం తీసుకొచ్చారట? కత్తులు, గుదియలు తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువును మరి ఇస్కరియోతు యూదా ఎవరికి అప్పగించాడు అని అంటే ఆ జన సమూహానికి అప్పగించాడు. ప్రియులారా, మరి వాళ్ళు యేసు ప్రభువుని ఎట్లాగా చిత్రహింసలు చేశారో ఇవన్నీ బైబిల్లో మనకు చాలా స్పష్టంగా కనబడతాయి. యేసు ప్రభు తాను అప్పగింపబడేటువంటి దాని గురించి ముందుగానే శిష్యులతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ అప్పగింపబడినటువంటి సమయంలో ఆయన ఎటువంటి శ్రమలను ఎదుర్కొంటాడో, ఎటువంటి కష్టాలు, బాధలు అనుభవిస్తాడో అనేటువంటి దాని గురించి చాలా స్పష్టంగా ప్రభువు తెలియజేశాడు. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము
రెండవ వచనాన్ని చదువుకుందాం. 18వ అధ్యాయము 2వ వచనం. అమ్మా 32 చదవండి. 18:32. ఆయన అన్ని జనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి. చూడండి, ఇక్కడ ఇంకొక బిట్టు మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభువును ఇస్కరియోతు యూద అప్పగించిన సందర్భాన్ని మత్తయి సువార్తలో చదివితే, అప్పగింపబడిన తర్వాత ఆయన ఎటువంటి శ్రమలు అనుభవిస్తాడో అన్నటువంటి దాన్ని ప్రవచన రూపకంగా యేసు ప్రభు ముందుగానే చెప్తా ఉన్నాడు. అన్ని జనులకు అప్పగింపబడతాడు, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. చూసారా, ఏదో ఊరికే సింపుల్గా అప్పగింపబడిన తర్వాత ఆయన తీసుకెళ్లి సిలువ వేయలేదు. ఆ సిలువ వేయక ముందు ఆయన ఎంతగానో అపహసించారు, ఆయన ఎంతగానో హింసించారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఎటువంటి భయంకరమైనటువంటి హింసాత్మక సంఘటనలు యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగాయి అనేటువంటిది మనం ఊహించలేము. ఆయన హింసించినటువంటి వారు ఏ రీతిగా హింసించారు అంటే చాలా కఠోరంగా హింసించారు. చూడండి, ఒకసారి 22వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. 22వ కీర్తన 12వ వచనం. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నన్ను ఆవరించి ఉన్నవి, చీల్చుచును గర్జించు ఉండు సింహము వలె వారు నోరు తెరిచి ఉన్నారు. పిల్లల యేసుక్రీస్తు ప్రభువును హింసించినటువంటి వారిని గురించిన వర్ణన ఈ 22వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. వారు ఏ రీతిగా ఉన్నారు అంటే వృషభములతో పోల్చబడ్డారు, వారు చీల్చి వేసేటువంటి సింహాలతో పోల్చబడ్డారు. పిల్లరా, ఈ 22వ కీర్తన యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలను జ్ఞాపకం చేసేటువంటిదిగా ఉంది. మొదటి వచనం చదవండి. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. యేసు ప్రభు పలికిన 4వ మాటను ఇక్కడ మనం చూస్తాము. పిల్లరా, శిలువపై పలికిన 4వ మాట అక్కడ మనకు కనబడుతుంది. సరే, ఈ 22వ అధ్యాయంలో మరి ప్రభువును హింసించినటువంటి వారు ఎటువంటి క్రూరులుగా ఉన్నారో అన్నటువంటి వర్ణన అక్కడ మనకు కనబడుతూ ఉంది. సరే, యేసుక్రీస్తు ప్రభు ఈ అప్పగింపబడినటువంటి విధానం ఎలాంటిది అని అంటే, ఆయన తను తాను సంపూర్తిగా స్వచ్ఛందంగా అప్పగించబడ్డాడు. వాస్తవానికి ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువును హింసించలేరు, ఎవరు యేసు ప్రభువును శ్రమ పెట్టలేరు, ఎవరు యేసు ప్రభువును బంధించలేరు. ప్రియులారా, కానీ యేసుక్రీస్తు ప్రభు తను తానే సంపూర్తిగా వాలంటరీగా స్వచ్ఛందంగా అప్పగించుకున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 50వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కొట్టువానికి నా వీపును అప్పగించుకుని వెంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించుకుని భూమి వేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొన లేదు. ఆయన తను తాను అప్పగించేసుకుంటున్నాడు. పిల్లరా, కొట్టేటువంటి వారికి వీపును అప్పగించాడు, గడ్డము పెరిగేటువంటి వారికి చెంపలను అప్పగించాడు, ఉమ్ము వేసేటువంటి వారికి తన ముఖాన్ని అప్పగించుకున్నాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు అప్పగించుకున్నాడు. మరి డ్యూరింగ్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు శిలువ వేయబడేటువంటి ఆ సమయం ఎలాంటిది అంటే అది చాలా కఠోరమైనటువంటి సమయం. ఇంకొక రకంగా ప్రకృతి పరంగా ఆలోచన చేస్తే మరి సూర్యుడు అదృశ్యమైనటువంటి సమయం. పిల్లరా,
చూడండి, యేసు ప్రభు సిలువ వేయబడేటువంటి సమయంలో ఒక పక్క కఠినులు, ఒక పక్క కఠినత్వము, మరొక పక్క కనికరము, ఈ రెండు కూడా కనపడతా ఉంటాయి. యేసు ప్రభు సిలువ వేయబడేటువంటి సమయంలో ఒక పక్క ద్వేషించేటువంటి వారు, మరొక పక్క ప్రేమించేటువంటి వారు కూడా కనిపిస్తారు ప్రియులారా. మరి యేసు ప్రభు సిలువ వేయబడేటువంటి సమయంలో ఎంతో మంది ఆయన్ని ప్రేమించినటువంటి వారు కూడా లేకపోలేదు. ఉదాహరణకి పిలాతు భార్యను గురించి ఆలోచిస్తే ఆమెకు ముందుగానే స్వప్నంలో యేసుక్రీస్తు ప్రభువును గురించి బయలుపరచబడింది. కనుక ప్రభువుకు సిలువ వేసినటువంటి సిలువ శిక్ష విధింపబడినటువంటి సమయంలో బహుశా ఆమె కూడా ఎంతో బాధపడి ఉండవచ్చు. ఆ సిలువ శిక్షను తప్పించాలని ప్రయత్నం చేసినటువంటి పిలాతు కూడా ఒకవేళ బాధపడి ఉండవచ్చు ప్రియులారా. అంతేకాకుండా ప్రభు సిలువ వేయబడేటువంటి సమయంలో, సిలువను మోసేటువంటి సమయంలో ఆయనతో పాటు ఆయన తల్లి అయినటువంటి మరియ కూడా ఉంది. ఆమె ఎంతో దుఃఖపడుతూ ఉంది, ఆమె ఎంతో బాధపడుతూ ఉంది. ఆ సమయంలో మగ్దలేని మరియ కూడా ఉన్నట్టు మనం చూస్తాం, సలోమి ఉన్నట్టు మనం చూస్తాం, శిష్యుడైనటువంటి యోహాను కూడా అక్కడ ఉన్నట్టు చూస్తాం. పేతురు ప్రభువు సిలువ వేయబడే ముందు అప్పగించుకున్న రాత్రి పేతురు కూడా అక్కడ ఉన్నాడు ప్రియ. ఇంకా సో మెనీ పీపుల్ అక్కడ, ఇంకా ఎంతో మంది ఉన్నారు. ప్రభు ఆ సిలువను మోసుకుంటూ యెరూషలేము వీధుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది స్త్రీలు బహు దుఃఖంతో ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే ప్రభు వాళ్ళని చూసి అన్నాడు, ఏమన్నాడు? అమ్మలారా, నా కోసము ఏడవకుడి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. కనుక ప్రభు సిలువ వేయబడేటువంటి ఆ సమయంలో, ఆయన ఆ సిలువను మోసుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో రక్తసిక్తమైనటువంటి ఆయన దేహము, ఆయన తలకు పెట్టినటువంటి ముళ్ళ కిరీటము, అప్పటికే వాడిపోయినటువంటి ముఖవర్చస్సు, ఇవన్నీ చూసి ఎంతో మంది దుఃఖపడ్డారు, ఏడ్చారు, బాధపడ్డారు. అదే సమయంలో మరొక పక్క ద్వేషించేటువంటి వారు కూడా ఉన్నారు ప్రియులారా. యాజకులు ప్రభువును ద్వేషించి సిలువకు అప్పగించారు. ఇంకా ఆ సమయంలో రోమన్ సోల్జర్స్, రోమా సైనికులు ప్రభు సిలువ వేయబడేటువంటి సమయంలో క్రూరాతి క్రూరంగా హింసించినటువంటి వారుగా ఉన్నారు. ఇంకా దేవర్ 2 డెకాయిడ్స్, 2 బందిపోటు దొంగలు కూడా మరి యేసు ప్రభువును దూషించినటువంటి వారిలో ఉన్నారు. ఇంకా ఫాల్స్ విట్నెసెస్, అంటే అబద్ధ సాక్షులు యేసు ప్రభు సిలువ వేయబడేటువంటి సమయంలో ఉన్నారు. ఇంకా ఎంతోమంది అపహాసం చేసినటువంటి వారు, ఆయన దూషించినటువంటి వారు, ఆయన ద్వేషించినటువంటి వారు అనేకులు ప్రభు సిలువ వేయబడేటువంటి సమయంలో ఉన్నారు ప్రియ. యేసుక్రీస్తు ప్రభు మరి ఆ సిలువ సమయంలో ఆయన ఎలాగున్నాడంటే తాను సంపూర్తిగా స్వచ్ఛందంగా ఆ సిలువ క్రిందకి వెళ్ళిపోతాం. ఆ సిలువ క్రిందకి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రియులారా. ఆ సిలువ పైన ప్రభువు మోసినటువంటి ఆ పాపము మామూలు పాపం కాదు, అది చాలా భయంకరమైనటువంటి పాపము ప్రియులారా. చాలా భయంకరమైనటువంటి పాపాన్ని ప్రభువు మోసాడు. చూసే వాళ్ళకి అది సిలువ, అయితే ఆ సిలువలో మానవుని యొక్క పాపం అనేటువంటిది దాగి ఉంది. మానవుని యొక్క పాపం అనేటువంటిది దాగి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తానే రాను మీద చాలు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసింది. పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువు మోసుకుంటూ వెళ్తా ఉన్నాడు. బైబిల్లో ఒక మాట మనం చూస్తాం, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ పాపము ఇట్స్ నాట్ ఎ సింగిల్ సిన్,
అది ఒక పాపంతో కూడినటువంటిది కాదు ప్రియులారా. ఒకసారి మనం దాని మెజర్మెంట్ అంటే కొలతను వేసినట్లయితే, లోక పాపము అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊరికే జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే నేరాల్లో కూడా రకాలు ఉంటాయి, నేరాన్ని బట్టి కూడా శిక్షలు ఉంటాయి. చిన్న నేరం చేస్తే కొంచెం శిక్ష, పెద్ద నేరం చేస్తే ఎక్కువ శిక్ష, ఇంకా ఎక్కువ నేరం చేస్తే డబుల్ త్రిబుల్ రెండింతలు, మూడింతలు, నాలుగింతలు, ఐదింతలు, ఆరింతలు శిక్షలు కూడా ఉన్నాయి పిల్లలు. మరి లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ, కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువు మోస్తా. ఈ పాపము యొక్క మెజర్మెంట్ ఎంత? వాట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ దిస్ సిన్? ఈ పాపము యొక్క కొలబద్ద ఏంటి? కొలత ఎంత? ఈ అపరాధం యొక్క కొలత ఎంత అని మనం ఆలోచన చేస్తే, చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ బైబిల్లో మనం చూడొచ్చు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. అపరాధం గురించి మాట్లాడుతా ఉన్నాడు ప్రియులారా. ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది అంటే we can't measure. మనము కొలత వేయలేనటువంటిది, అంచనా వేయలేనటువంటిది, తోయలేనటువంటిది మానవుని యొక్క పాపము ప్రియులారా. ఆ భయంకరమైనటువంటి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మోసుకుంటూ వెళ్తారు. భరించలేనటువంటి పాపము, మోయలేనటువంటి పాపము, సహించలేనటువంటి పాపము, ఈ పాపం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మోసుకుంటూ వెళ్తారు. చూడండి, ఇప్పటి వరకు మనము ఇస్కరియోతు యూదాను గురించి చూసాం, తర్వాత సోల్జర్స్ సైనికులను గురించి చూసాం, పిలాతును గురించి చూసాం, అక్కడ ప్రభువును ద్వేషించినటువంటి వారిని గురించి చూసాం. అయితే ప్రభువు కనిపించినటువంటి దానిని చూస్తూ ఆ సిలువను మోసాడు ప్రియులారా. ఏంటా కనిపించినటువంటిది? మళ్ళీ మనం మూల వాక్యానికి వెళ్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, వై హీ వాస్ డెలివర్డ్, ఆయన ఎందుకు అప్పగించబడ్డాడు అని అంటే మన అపరాధముల నిమిత్తము. అంటే జీసస్ హ్యాస్ సెట్ హిస్ మెయిన్ ఫోకస్ ఆన్ సిన్. యేసుక్రీస్తు ప్రభువు ఆ అపరాధము పైన సంపూర్తి దృష్టి ఉంచాడు పిల్లలు. అది మనం గుర్తించాలి. చాలాసార్లు సిలువను గురించి, సిలువల పైన ఉన్న పాపముల గురించి, సిలువ శిక్షణ గురించి ఆలోచిస్తాం. కానీ అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క దృష్టి దేని మీద ఉంది అనేది ప్రాముఖ్యం. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటరిగానే ఉంటుంది ప్రియులారా. ఎప్పుడైతే చచ్చిపోతుందో విస్తారంగా ఫలిస్తుంది. యేసు ప్రభు మరణించకపోతే విస్తారమైనటువంటి పంట రాదు. యేసుక్రీస్తు ప్రభు చనిపోకపోతే విస్తారమైనటువంటి ఆత్మల పంట రాదు ప్రియులారా. కనుక ప్రభు ఎప్పుడు కూడా దానిపైన దృష్టి పెట్టేవాడు. ఆయన మెయిన్ ఫోకస్ అంతా కూడా దేని మీద అంటే అపరాధం మీదే ఉంది. మానవుని యొక్క పాపం పైనే యేసు ప్రభు ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టాడు.
కానీ చూసే వాళ్ళకి అక్షరానుసారంగా లేక భౌతిక నేత్రాలతో చూస్తూ ఉంటే ఆయన ఒక సిలువను మోస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. కానీ ఆ సిలువ మీద ఏముంది? లోక పాపము. ఆ రోజుల్లో ఎంతో మంది సిలువ వేయబడ్డారు, కానీ వాడు మోసినటువంటి సిలువలో లోక పాపం లేదు, మానవుని యొక్క అపరాధం అనేటువంటిది లేదు. అయితే యేసు ప్రభు మోసినటువంటి ఆ సిలువలో లేక ఆయన భరించినటువంటి ఆ శిక్షలో అపరాధం అనేటువంటిది బైబిల్లో ఒక మాట మనం చూస్తాం. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద. పిలాతు శిక్షించాడు అనుకుంటున్నాం పిల్లరా, సోల్జర్స్ రోమా సైనికులు ఆయన శిక్షించారు అని అనుకుంటున్నాం, మంచిదే, అది భౌతిక నేత్రాలను చూస్తే వాస్తవమే. కానీ ఆ శిక్ష దేనికి సంబంధించింది అంటే మన సమాధానార్థమైన శిక్ష. The punishment of our reconciliation. మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన తన మీద వేసుకున్నాడు ప్రియులారా. Only God can see the sin. కేవలం దేవుడు మాత్రమే ఆ పాపమును చూడగలడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. చాలా యేసు ప్రభు నలగొట్టబడిన సంగతి, యేసు ప్రభు గాయపరచబడిన సంగతి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూశారు. యేసు ప్రభువును కొరడాలతో కొట్టినప్పుడు ఎంతో మంది చూశారు, ఆయన మీద ఉమ్ము వేసినప్పుడు అనేక మంది చూశారు, ఆయన బుద్ధి నిన్ను కొట్టినవాడు ఎవరు అని ప్రవచించమని చెప్పినప్పుడు ఎంతో మంది చూశారు, ఆయన కాళ్ళు చేతులకి మేకులు బిగించి సిలువకు వేలాడదీసినప్పుడు అనేక మంది చూశారు ప్రియులారా. అయితే ఆ గాయాల వెనక కారణం ఏంటి? మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడును. గాయాలను చూశారు కానీ గాయాల వెనక ఉన్న కారణాలు వాళ్ళకి తెలియదు ప్రియ. ఈ రోజుల్లో చాలా మంది ఈ సిలువ ధ్యానాల దినాల్లో యేసు ప్రభు యొక్క గాయాలను గురించి పాటలు పాడుతారు, గాయాలను జ్ఞాపకం చేసుకుంటారు, యేసు ప్రభు యొక్క సిలువను గురించి ఎన్నో వర్తమానాలు ధ్యానం చేస్తూ ఉంటారు, మంచిదే. అయితే ఆ గాయాల వెనక ఉన్నటువంటి కారణాలు మనకు తెలియాలి. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడు. ఇదిగో ఆయన గాయపరచబడడానికి కారణం నా అతిక్రమ క్రియ. ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన నలగొట్టబడ్డానికి కారణం నా దోషములే. మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడెను. 2వ వచనం చదవండి, 53వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. స్వరూపమైనను సొగసైనను లేదు ప్రియులారా. మనుషులు చూచి అపేక్షించేటువంటి విధంగా ఆ సిలువలో ఆయన కనబడటం లేదు. 10,000ల్లో అతి సుందరుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువ పైన ఎలా ఉన్నాడు అంటే సొగసైనను స్వరూపమైనను లేనటువంటి వాడిగా. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటి అంటే చూడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చాలా క్రీస్తు మన కొరకు చనిపోయాను అనేది లేదు అక్కడ. ఏమని చూస్తున్నాము? మన పాపముల నిమిత్తం మృతి పొందాడు. చాలా మందికి యేసు ప్రభు సిలువ వేయబడ్డాడని తెలుసు కానీ మన పాపముల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు అని తెలియదు. అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ యేసు ప్రభు యొక్క మరణాన్ని చూశారు,
ఆయన ప్రక్కలో బల్లెపు పోటును పొడిచి ఈయన నిజంగా చనిపోయాడు అని నిర్ధారణకు వచ్చారు. అయితే ఆయన ఎందుకు చనిపోయాడు అనేటువంటిది అనేకులకి అప్పటికి ఇప్పటికీ తెలియదు. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. ఎటువంటి మరణాన్ని ఆయన అనుభవించాడో చూడండి. మన దోషములను వచ్చి ఆయన నలుగొట్టబడిన. ప్రియులారా, మృతి పొందేను అని అంటే కంప్లీషన్. ఒక మనిషి చనిపోయాడంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఏమి లేదని అర్థం. ఉమ్ము పోసారు, గుద్దారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, అపహసించారు, కొరడాలతో కొట్టారు, బరువైనటువంటి సిలువను మోయించారు, కాళ్ళు చేతులకు మేకులు కొట్టారు. ఇంకేం చేయగలరు ప్రియులారా? చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా నిర్ధారణ కొరకు ప్రక్కలో బల్లెపోటు వచ్చాడు. ఇంకా మళ్ళీ ఆయన్ని హింసించేదానికి, శిక్షించేదానికి ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే హి వాస్ కంప్లీట్లీ డెడ్. ఆయన సంపూర్తిగా చనిపోయాడు. చనిపోవడం అంటే ఇంకా అంతం ప్రియులారా, ఇంకా నెక్స్ట్ ఇంకేం లేదని అర్థం. ఇంకా ఇచ్చేదానికి ఇంకేం లేదు. ప్రాణం పెట్టాడు అంటే ఇంకా ప్రాణం కంటే ఇవ్వగలిగింది లోకంలో ఏముంది? ఏమీ లేదు. గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టించాను. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణానికి మించింది ఏం లేదు. ఆ ప్రాణాన్ని యేసుక్రీస్తు ప్రభు మన అపరాధముల నిమిత్తము పెట్టేశాడు. అంటే అపరాధం ఎంత భయంకరమైనదో ఒకసారి ఆలోచించండి. ఎంత భయంకరమైనది అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. చాలు. అపరాధముల చేత మీరు చనిపోయారు. అపరాధానికి ఎంత శక్తి ఉందో చూడండి. పాపము మనిషికి మరణాన్ని తీసుకొచ్చింది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా హింసించబడ్డాడో, ద్వేషించబడ్డాడో, దూషించబడ్డాడో, అవమానపరచబడ్డాడో అవన్నీ మనుషులు అనుభవిస్తారు. దేనికి అంటే పాపాన్ని బట్టి. ఏదైనా తోట ఒక పరలోకం లాంటిది. ఆ పరలోకంలో ఉన్న ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము హవ్వ తప్పు చేసినప్పుడు లేక పాపం చేసినప్పుడు అదే ఒక కోర్టుగా మారింది. అక్కడ నుండే శిక్ష ప్రారంభమైంది. అక్కడ నుండే శాపం ప్రారంభమైంది. అక్కడ నుండే వేదన ప్రారంభమైంది. అక్కడ నుండే కష్టము, అక్కడ నుండే దుఃఖము, అక్కడ నుండే శాపము ప్రారంభమైనాయి. ప్రియులారా, ఈరోజు సమస్త మానవ జీవితంలో భయంకరమైనటువంటి హింసలు, బాధలు, కష్టాలు, శ్రమలు, దుఃఖము, పేదరికము. బైబిల్లో ఒక వర్ణన మనం చూస్తాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. మీరేలా ఇంకను కొట్టబడుదురు. ఇంకను అంటే అర్థం ఏంటి? అది కంటిన్యూవేషన్ ప్రాసెస్. నిన్న కొట్టారు, ఈరోజు కూడా కొడతా ఉన్నారు, రేపు కూడా కొట్టబడతారు. ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమైంది. ప్రతి వాడు అంటే ఎవ్రీ పర్సన్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రియులారా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెం కూడా లేదట ప్రియ. అరికాలు మొదలుకు నడినెత్తి వరకు అంటే ఒళ్ళంతా, శరీరం అంతా కూడా. ఆ పదజాలం అట్లాంటిది, ఫ్రమ్ హెడ్ టు ఫుట్.
అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెం కూడా లేదంట. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చాలు. అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లట. ప్రియ, మానవుని యొక్క జీవితము అతలాకుతలం అయిపోయింది. శాపాలతో, రోగాలతో, కష్టాలతో, దుఃఖంతో, బాధతో, వేదనతో. వీటన్నిటికీ మూలం ఏంటంటే అపరాధం, పాపములు. లాస్ట్ ఫైనల్ ఏంటి అంటే, ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే, మీ అపరాధములను బట్టి, పాపములను బట్టి మీరు చచ్చిన వారే. ఇంకా మరణం అంటే మరణం తర్వాత ఇంకేం లేదు. ఇందాక మనం యేసు ప్రభు గురించి చూసాం. ఇప్పుడు మానవుని గురించి ఆలోచిస్తే, మనిషి కొట్టబడి, తిట్టబడి, హింసించబడి, చంపబడితే, ఇంకా చంపబడిన తర్వాత ఇంకేం చేస్తాం? శవాన్ని పోయి ఎండ కొడితే ఏం లాభం వస్తుంది? శవాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తే ఏం లాభం? నీళ్ళలో పడేస్తే ఏం లాభం? ఇట్ వాస్ ఫుల్లీ డెడ్. అంటే పాపం ఏం చేస్తుందంటే మనిషిని కూడా మరణంలోని తీసుకొచ్చేసింది. మరణం తర్వాత ఇంకేం లేదు. కొట్టాలన్నా, ఇప్పుడు మనిషి చచ్చిపోయాడు అనుకోండి, చచ్చిపోయిన వ్యక్తిని ఏం కొడతారు? చచ్చిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి గురేస్తే వీళ్ళు అవివేకులు అనుకోవాలి. వీళ్ళని అదే ఫైనల్ స్టేజ్ అనమాట. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ అపరాధం వలన 2 రకాల మరణాలు మానవుని యొక్క జీవితంలో చోటు చేసేస్తున్నాయి. ఒకటి భౌతిక మరణం, రెండవది ఆత్మీయ మరణం. అందుకే ఆ పదజాలం అక్కడ వాడారు. మీరు మీ పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. చనిపోయారు మీరంతా కూడా, చనిపోయారు మీరంతా అని అంటున్నాడు పిల్లలు. అయితే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, అపరాధము మనల్ని చంపేస్తే యేసు మరణము అపరాధాన్ని చంపేసింది. ఈ విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. అపరాధం మనల్ని చంపేసింది, యేసు ప్రభు యొక్క శిలువ మరణము అపరాధాన్ని చంపేసింది. బైబిల్లో ఒక మాట మనం చదువుతాం. ఏంటంటే, ఆయన పాపము యొక్క ముళ్ళును విరిచేశాడంట పిల్లలు. పాపము యొక్క ముళ్ళును విరిచేశాడంట. ఇక పాపానికి పవర్ అనేటువంటిది లేదు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, ఎప్పుడైతే యేసు ప్రభు అప్పగింపబడ్డాడో, ఎప్పుడైతే యేసు ప్రభు శ్రమ పెట్టబడ్డాడో, ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయాడో, అప్పుడు పాపము ఏమైపోయిందంటే, పాపము యొక్క ముళ్ళు విడిగిపోయింది. అపరాధం చంపబడింది. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది. ఇంకా అపరాధానికి పవర్ ఎక్కడుందంటే, దేవుడు ఒక వ్యక్తిని క్షమించేస్తే ఆ వ్యక్తిని ఎవ్వరు కూడా దోషి అనేదానికి వీల్లేదు. ఎవరు అనేదానికి వీల్లేదు పిల్లల. సైతాన్ని కూడా అనేదానికి వీల్లేదు. ఇంకోసారి చదవండి. మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి. అపరాధానికి క్షమాపణ యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కలిగింది ప్రియులారా. మళ్ళీ మనం మూలవాక్యంలోకి వెళ్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిన. 2వ భాగం చూస్తాం. అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు. ఇప్పుడు మనం నీతిమంతులముగా తీర్చబడాలి ప్రియులారా.
నీతిమంతులుగా తీర్చబడాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని సిలువలో చిందించాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, చాలు, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. సిలువ వెనక దేవుని యొక్క ప్రణాళిక మామూలుది కాదు, సాధారణమైనటువంటిది కాదు. ఇట్ ఈస్ ఎక్సెప్షనల్ ప్లాన్ ఆఫ్ గాడ్ బిహైండ్ హిస్ క్రాస్, బిహైండ్ హిస్ క్రూసిఫిక్షన్. ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. పాపమెరుగని ఆయన యేసుక్రీస్తు ప్రభు శిక్షించబడుటకు అర్హుడు కాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసేదానికి, పిడిగుద్దులు ఆయనకు గుద్దేదానికి, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టేదానికి, ఆయన కాళ్ళు చేతులకు మేకులు కొట్టేదానికి ఆయన తప్పు ఏమీ చేయలేదు ప్రియులారా. ఆయన దానికి అర్హుడు కాదు. అయితే మన కోసము పాపముగా చేయలేదు. మనము దేవుని నీతి అగునట్లుగా వాస్తవంగా మనం దోషులం ప్రియులారా, అనీతిమంతులం, మనం పాపులము, మనం భక్తిహీనులము. ఈ టైటిల్స్ అనేవి మనకు పెట్టబడ్డాయి. అయితే ప్రభు యొక్క శిలువ మరణము ఈ టైటిల్స్ని మార్చేసింది. ఏ విధంగా మార్చిందో తెలుసా? చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. తన సన్నిధిని చూడండి ఎలాగ మరి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువ పెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచు. చూడండి ఎలాగుంది. పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను. అపరాధము అని మన పదాన్ని ఇందాక చూసాం ప్రియులారా. అపరాధము చేసినటువంటి మనం ఇప్పుడు ఎలాగైపోయామంటే నిరపరాధులుగా చేశాడు. నిరపరాధులుగాను, పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను తన సన్నిధిలో నిలవబెట్టేదానికి యేసు ప్రభు చాలు. మళ్ళీ మూలవాక్యానికి వెళ్దాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. యేసు ప్రభు మరణించి పునరుత్థానుడయ్యాడు. మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. మనం నీతిమంతులుగా తీర్చబడాలి. ఇన్ని వర్తమానాలు విన్నా మనం నీతిమంతులుగా తీర్చబడకపోతే యేసు ప్రభు యొక్క శిలువ మరణము మన జీవితంలో వ్యర్థం ప్రియులారా. దానికి అర్థం అనేది ఏమీ ఉండదు. ప్రభువు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అయితే దాన్ని మనం we have to receive the forgiveness of sin. We have to receive God's righteousness
ఆ దేవుని యొక్క నీతిని మనం పొందుకోవాలి పిల్లలు. దేవుని అనుగ్రహిస్తూ ఉన్నాడు, దాన్ని మనం తీసుకోవాలి. నీతిమంతులంగా దేవుడు మార్చాడు, అయితే ఆ నీతిమంతులముగా మనం మారాలి. పరిశుద్ధులుగా నిర్దోషులుగా దేవుడు తీర్చాడు, అయితే ఆ పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం మారాలి. ఎలాగా చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు, ఇది కీవర్డ్ ప్రియ, నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఇది రన్నింగ్ ప్రాసెస్ ప్రియ, ఆన్గోయింగ్ యాక్షన్. నమ్మువారు అంటే యేసు ప్రభు నమ్మేటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు నమ్మేటువంటి వాళ్ళే నీతిమంతులుగా తీర్చబడతారు ప్రియులారా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారే విమోచింపబడతారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారే నీతిమంతులుగా తీర్చబడతారు. అదే రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. వాక్యం ఎంత ఖచ్చితంగా, ఎంత చక్కగా, ఎంత అర్థమయ్యేటువంటి విధంగా దేవుడు రాయించాడో చూడండి పిల్లలు. ఎక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేస్తాడు. అందుకే యేసు ప్రభు యొక్క రక్తం ప్రియులుగా మనల్ని పవిత్రులుగా చేసేదానికే, మనల్ని నిర్దోషులుగా చేసేదానికే, మనల్ని పరిశుద్ధులుగా చేసేదానికే. ఆయన మన అపరాధము నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడము. ఎందుకు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు? ఎందుకో తెలుసా? ఎందుకు మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి? నీతిమంతులుగా తీర్చబడాలి. మరి ఎందుకు నీతిమంతులుగా తీర్చబడాలి అంటే, మనం నీతిమంతులుగా తీర్చబడకపోతే దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించలేము. We can't enter God's kingdom. మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేము ప్రియులారా. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారే నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారే పరలోక రాజ్యంలోనికి అడుగుపడతారు. చూడండి, అదొక్కటి మనం చూసి ముగించేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 42వ వచనం చదవండి. 41 నుంచి చూద్దాం. దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడేస్తారు ప్రియులారా. సమస్త దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడేస్తారు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో అంటే
పరలోక రాజ్యం ప్రియులారా, మన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకమందు నా తండ్రి అని మనం పిలుస్తాం. ఆ పరలోకపు రాజ్యంలోనికి నీతిమంతులు అందరూ కూడా ప్రవేశిస్తారు. ఇంకా అక్కడి నుండి ప్రారంభం అవుతుంది నిత్యత్వం. నిత్యత్వం ప్రియులరా, ఆ నిత్యత్వంలో గొప్ప సంతోషం, సమాధానం, నెమ్మది, ప్రేమ, ఎంతో ఆనందం, మరణము లేనటువంటి దేవుని రాజ్యం, వ్యాధులు, కష్టాలు, బాధలు, పాపము, అపవిత్రత లేనటువంటిది దేవుని యొక్క రాజ్యం. కనుక ప్రభు యొక్క శిలువ వెనక ఉన్న ప్రణాళిక మనకు అర్థం కావాలి. ఎప్పుడైతే మనం దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకోగలుగుతామో ఈ భూమి మీద కూడా పరలోకాన్ని అనుభవించే వారిగా ఉంటాం. ఉదయకాలంలో సందేశం ఉన్నాం కదా, మనము బ్రతికినను చనిపోయినను ప్రభువుతో కూడా ఉండాలి. మనం మేలుకొనిను నిద్రించినను ప్రభువుతో కూడా జీవించాలనే ఉద్దేశంతో ప్రభువు శిలువలో ప్రాణం పెట్టాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ప్రభువు శిలువలో ప్రాణం పెట్టాడు. కనుక ఇటువంటి సందేశాలు మనకు అందించబడుతున్న సమయంలోనే మన కళ్ళు తెరవబడాలి. మనం ప్రభు వైపు తిరగాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి. దేవుడి తన వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుటకు మీరు శిలువలో ప్రాణం పెట్టారు. అపరాధం ఎంతో భయంకరమైనది, అది మరణాన్ని తీసుకుని వచ్చింది. మీ యొక్క మరణాన్ని తీసుకుని వచ్చిన అపరాధాన్ని చంపివేసి మీ అందరి విశ్వాసం ద్వారా మాకు జీవాన్ని ప్రసాదించింది. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భూమి మీద సజీవంగా ఉన్నప్పుడే ఇటువంటి శ్రేష్టమైనటువంటి సత్యాలు మీరు మా మధ్యకు తీసుకుని వస్తుండగా, ఇంకా ఎవరైతే మీ శిలువ వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించలేని వారిగా ఉన్నారో వారితో స్పష్టంగా మాట్లాడండి. వారు చక్కగా దాన్ని గ్రహించి మీ నిత్య రాజ్యానికి వారసులుగా మా సంఘంలో, లోకంలో మీ పరిశుద్ధాత్మ కార్యం దయతో జరిగించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము మనకు, కుటుంబాలకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, సకల లోకంలో ఉన్న సార్వత్రిక సంఘానికి తోడై ఉండి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సండే ఈవినింగ్ ఆఫర్ ఈ సండే ఈవినింగ్ ఆఫర్స్ అనేది 11 days అయ్యేదాకా